నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖులు శివరుద్ర సాధు గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. అమ్మ నమస్కారం అమ్మ. గురుగారు, కొన్ని మనకు చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. అంటే ఇది పురోహితుల రూపంలో, మంత్ర రూపంలో వినే పదాలు కూడా కొన్ని ఉంటాయి. దాన్ని బట్టి మనం మన జీవితం అంతా కూడా ఇలా ఉండాలి, నిత్యం మనం ఇలా ఉండాలి, ఇలాంటివి మనం ఫాలో అవ్వాలి అని చెప్పి అర్థమవుతుంది. అలా ఒక ఎగ్జాంపుల్ కి తీసుకుంటే ధర్మార్థ కామ మోక్షములు అని చెప్పి అంటూ ఉంటారు. ఏంటి ధర్మార్థ కామ మోక్షములు అనే దాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి, దాన్ని ఏ రకంగా ఆచరించాలో తెలియజేయండి. అంటే మనం చాలా చిన్న విషయం నుంచి తీసుకుంటే అమ్మా, సూక్ష్మమైన విషయం ఇది. మీరు అడిగిన ప్రశ్న ఎలా చెప్పొచ్చు అంటే అమ్మా, కలియుగంలో ముఖ్యంగా ఈ జనరేషన్ అంటే గత 25 సంవత్సరాల నుంచి జరుగుతున్న ఈ ఒక పెద్ద ప్రవాహం ఇది. కామం, మద్యం, మాంసం, తర్వాత నృత్యం అని అంటే విలాసవంతమైనది ఏదైనా కావచ్చు, వ్యసనాలు అంటే వ్యసన పరులు. ఈ 3-4 విషయాలు మాట్లాడే ముందు ధర్మం వైపు వచ్చి మాట్లాడవచ్చు. పూర్వం నుంచి మొదలు పెడితేమ్మా ఋషి పరంపర అన్నది. ఋషి పరంపరలో 7 సప్త ఋషులు, వాళ్ళందరినీ పాలించిన మహర్షి వర్యులు. అంటే ముక్కంటికే తప్పలేదు కామానికి సంబంధించిన పరీక్ష. ఎలా అంటే మీరు అడిగిన దాంట్లో ధర్మం అనే విషయాన్ని చెప్పేసి ముందు మహాపురాణంలో అంటే శివపురాణంలో వివరించిన వివరణ ఏంటంటమ్మా, తండ్రి విశ్వాచారి బ్రహ్మచారి, ఆయన గారే ఒక సమయం వచ్చినప్పుడు పార్వతీమాతని పెళ్లి చేసుకున్నాడు అన్న తరుణం చూస్తాం. ఆ తరుణం తర్వాత అమ్మ గంగామాతని మళ్ళొక సందర్భం నెత్తిలో పెట్టుకున్నాడు చూస్తాం. ఆ సందర్భం తర్వాత అమ్మ మోహినిని ఆయన గారు కామంతో అయ్యప్ప స్వామి పుట్టుక కారణమయ్యాడని చూస్తాం. ఇలా 3 విషయాలు చూస్తాం. 3 విషయాల్లో మహాముక్కంటికే తప్పలేదు. అంటే మోక్ష మార్గం అనేది పక్కన పెట్టి చూస్తే దైవం నుంచి అంటే ధర్మం అనేది ఎలా ఉంటుందో చెప్తే అమ్మ, ఒక స్త్రీ ఒక పురుషుడి యొక్క వివరణ మాట్లాడితే మాంగళ్య బలం ఉన్న వాళ్ళకు మాత్రమే మీరు అడిగిన ప్రశ్న వర్తిస్తుంది. మాంగళ్య బలం అని అంటే చూడండి, 7 అడుగులు నడిచినప్పుడు, అగ్ని సాక్షిగా నడిచినప్పుడు, మనం ఏదైతే మంగళసూత్రానికి సంబంధించిన విషయ వివరణలు పంచభూతాల సాక్షిగా కడతారో అమ్మ, అక్కడే మీరన్న ధర్మాన్న కామ మోక్షాలు వర్తిస్తాయి. ఇప్పుడు మీరు శివుడికే అది తప్పలేదు కామం వల్ల ఇలా అన్నారు కదా, ఇప్పుడు అంటే అది ఒక పర్పస్ ప్రకారంగా అలా జరుగుతుందేమో. పర్పస్ ప్రకారంగా కాకుండా ఇంకా వివరణలోకి మేము వెళ్తాం. శివుడే విషయం ఎందుకు ఎత్తామనంటే, మహాముఖంటి ఒక నియమాల్లో ఉన్నాడు, నిబంధనలో ఉన్నాడు. అంటే తండ్రి ఒక రాక్షసుడి సంహారణ నిమిత్తం ఆ గర్వాన్ని, ఆయన యొక్క అహంకారాన్ని అనగదొక్కడానికని పార్వతీమాతను పెళ్లి చేసుకున్నాడు అని చెప్పేసి పురాణాల్లో ఉన్నది. అంతే. అంటే ఒక ధర్మాన్ని చేయడానికి తండ్రి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత జరిగిన విషయ వివరణలు. ఇప్పుడు మీరన్న విషయము మనకి ఏ విధముగా వర్తిస్తుంది. ఒకసారి శరీరం పుట్టక ముందుకమ్మ ఆత్మ పుడుతుంది. ఆత్మ వ్యవధి ఎంత లేదన్నా కూడా అమ్మ సుమారు 11 రోజుల నుంచి 11 నెలలు. ఆత్మబంధువు పరమాత్ముడు. అంటే ఈ ఆత్మలన్నీ ఎక్కడ ఉంటాయంటే అమ్మ పరమశివుడి యొక్క గర్భంలో ఉంటాయి ఇవన్నీ. తండ్రి ఇంతకుముందు కూడా నేను వివరించాను, కొంచెం డీప్గా వెళ్ళినప్పుడు. ఆత్మబంధువు అని అంటారు. స్త్రీతత్వం పురుషతత్వం ఎలా వచ్చింది ఇక్కడ? ఆత్మబంధువే ఉన్నప్పుడు, లోకం మొత్తం ఆత్మలే ఉన్నప్పుడు, పరమశివుడు వాటిని పాలిస్తూ ఉన్నప్పుడు స్త్రీతత్వం రావడానికి, పురుషతత్వం రావడానికి గల కారణాలు ఏమిటి? ఒక పురుషుడు ఒక స్త్రీ అనే విషయం మానవ శరీరాలకు జరిగిన విషయం ఏంటంటమ్మా, ఆశ. అన్నీ మనిషి చూడండి, కామాన్ని తినలేడు, అనుభవించగలడు. భోజనాన్ని తినగలడు, అనుభవించలేడు. బాగా గమనించాల్సిన విషయం. మీరు అన్నట్టుగా ఏంటంటమ్మా, ధర్మం నుంచి కామం, కామం నుంచి మోక్షం అని అంటే, ఏ స్త్రీ ఏ పురుషుడు అయితే ధర్మం ద్వారా భార్య నా హక్కు నా స్థితిగతులను అని చెప్పేసి శారీరకమైన కలయికతో వెళ్తారో, అక్కడ వీళ్ళు ఇద్దరు ప్రేమని అంతిమ స్థితిలో చూడడం. అదే కదా మీరు అన్న మోక్షం అనేది. ఈ మోక్షం అనేది ఈరోజు అనుక్షణం ఉంది. గమనించాల్సిన ప్రశ్న. ఎందుకంటే కామానికి ఈ రోజులో విలువ లేదు. మీరు చిన్న కుటుంబాల నుంచి తీస్తే వెరీ వెరీ వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కూడా కోల్పోతున్న విషయం.
ఇప్పుడు కొంచెం వెనక్కి వస్తాం. శివతత్వం మీరు అన్నట్టుగా ధర్మతత్వం విషయం మాట్లాడతామా, ఒకప్పుడు కామం నుంచి ఖచ్చితంగా స్త్రీకి మోక్షం దొరికేది. ఇది స్త్రీకి వర్తించిన మోక్ష మార్గం, ఇది పురుషుడికి సంబంధించిన మోక్ష మార్గం. ఇది కామానికి స్త్రీకి సంబంధం ఎలా ఉంటుంది? ఒక స్త్రీ ఒక పురుషుడు ఏం చేస్తాడంటే అమ్మ, 13 సంవత్సరాలకి 14 సంవత్సరాలకి ఈ మధ్య వయసులో ఆడపిల్లలు మెచ్యూరిటీ లెవెల్కి వస్తుంటే ఒకప్పుడు 16వ ఏటనే అయ్యేవాళ్ళు, మ్యాక్స్ టు మ్యాక్స్ 16 లేదా 17 ఇయర్స్లో అయ్యేవాళ్ళు. అయ్యేంత వరకు పురుషుడి మీద హావాలు భావాలు పోకపోయేటి, ఒక మనిషిలాగానే ఉండేది. ఎక్కడైతే మార్పులు శరీరంలో జరుగుతాయమ్మా, జరిగినప్పుడు ఒక దేవుడి యొక్క కథలు చెప్పడం, రాముడి గురించి శివుడి గురించి దేవాది దేవతల గొప్పతనాల గురించి చెప్పినప్పుడు వచ్చేవాడు దేవుడితో సమానం అనేటిదే ఆ స్త్రీ ఊహించుకోబడుతుంది. అయితే మీరు అడిగిన మోక్ష మార్గము ధర్మ మార్గంలో ధర్మాన్ని మొదట నేర్పిస్తారు. కుటుంబం, ఇల్లు, సంసారం, సౌభాగ్యం. పిల్లలది చాలా పెద్ద విషయం. అసలు పిల్లల విషయం అనేది అప్పట్లో వాళ్ళకి తెలియకుండానే జరిగిపోయేది. ఇప్పుడు తెలిసినా కూడా పిల్లలు పుట్టట్లేరు. ఎక్కడైతే అమ్మ ధర్మం ఎలా చెప్తారంటే, ఒక స్త్రీ మనస్సు మొత్తం ఒక పురుషుడిని కంప్లీట్గా ఆయన ధర్మంగా వచ్చే ఒక దేవుడు, ధర్మంగా వచ్చే ఒక మహనీయుడు, ధర్మంగా నిన్ను ఒక స్త్రీ ప్రపంచం బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే అమ్మ, ఒక స్త్రీ ప్రపంచం భర్త మాత్రమే. ఇది ధర్మశాసనాల్లో రాసింది కూడా. మళ్ళీ భర్తకి ప్రపంచం స్త్రీయే, ఇది కూడా రాస్తుంది. వీళ్ళిద్దరూ ఒకరి దగ్గర ఒకరు ఉన్నంత విచ్చలవిడితనంగా ఎక్కడా ఉండలేరు. చాలా మటుకు ఈ రోజుల్లో చూస్తూ ఉంటాం. ఈ కొంచెం ఎలా అంటమ్మా, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అయిపోయినాయి. వాళ్ళని ఉంచుకున్నాము, వీళ్ళని ఉంచుకున్నామని, ఆమె నా ఎక్స్ అని, లేకపోతే ఆమె ఇదని, ఆయన నా ఎక్స్ అని ఇట్లా వచ్చారు కదా. ఇవన్నీ కొంచెం కల్చర్లెస్ డిస్కషన్స్ కాబట్టి ఓన్లీ మన నైతిక విలువలు మాట్లాడదాం, సాంఘిక విలువలు. ఒక స్త్రీ ఎలా ఊహించుకుంటుందంటే అమ్మ, కష్టం, నష్టం, ఇష్టం, సుఖం, ఇవన్నీ స్త్రీ శరీరంలో చాలా ముఖ్యమైన పాత్రలు. ఎందుకంటే స్నేహితురాలు మోసం చేస్తుంది, ఎప్పటికైనా సీక్రెట్ బయటికి వస్తుంది. కన్నతల్లి మోసం చేస్తుంది, ఎప్పటికన్నా బిడ్డ బలహీనతలు ఏదో ఒక సందర్భంలో డైరెక్ట్గా అనేయగలదు. కానీ శరీర సుఖభోగాలని, మానసిక ఆలోచనలని ఎవరికైతే చెప్పగలుగుతుందో, ఎవరైతే దాన్ని స్వీకరించి ఈవిడని ఆ స్థాయిలో పెట్టగలుగుతారో ఆ ఒకే ఒక్క వ్యక్తి పురుషుడే. స్త్రీకే ఎందుకు ప్రయారిటీ గురువు గారు అన్న ప్రశ్న మీకు రాకుండా ప్రేక్షకులకు వస్తుంది. కాబట్టి స్త్రీ యొక్క ఆలోచన అబ్రబ్రహ్మ లోకానికి పీఠమమ్మ. స్త్రీ మోసేది అంటే బరువు అని కాదు, బిడ్డని, కుటుంబాన్ని, వంశోద్ధారకులని, వంశాన్ని నాశనం చేసేవాళ్ళని, రాక్షసులను కూడా తల్లే కన్నది. వాస్తవం కదా. ఘటోత్కచుడు యొక్క తల్లి ఎవరు? సమాజంగా మాట్లాడితే హిడింబి. ఈ హిడింబి ఎవరు? భీమసేనుల భార్య. భీమసేనులు ఎవరు? ఆయన గారు వచ్చేసి పాండవులలో ఒకరోజు ఒక సమయాన ఆవిడ అందాన్ని చూసి, ఈయన గారి కండలు చూసి ఆవిడ మోహించజేయబడింది. అంటే పరమాత్ముడు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే, ఈవిడ మోహము పవిత్రం అవ్వడం చేత, ఈయన ఆవిడని పవిత్రంగా మోహించడం చేత పవిత్రమైన ఘటోత్కచుడు పుట్టాడు. ఘటోత్కచుడు చావకపోతే మహాభారతం వేరే విధంగా ఉండేది అనేది కూడా కొన్ని చరిత్ర శాసనాల్లో ఉన్నది. అంటే ఒక కారణ జన్ముడిని పుట్టించుకోగలిగారు. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఏ విధముగా ఆ ఆలోచన అభివృద్ధి చెందుతుందో పురుషులకి మరియు ఈ స్త్రీలకి, భార్యాభర్తల మధ్య అలాంటి కలయిక పుట్టుతుంది. ఇది నిజమే కదా. ఇంకో విషయం చాలా కొంచెం డీప్గా వెళ్దాం. మీరు అన్నారు ధర్మ మార్గం విషయం కాబట్టి, ఏ స్త్రీ ఏ పురుషుడైతే శారీరకమైన విషయంలో రతి సమయానికి సంబంధించినలో భావప్రాప్తిని చాలా వివరంగా చూస్తారో వారి కుటుంబంలో ఎప్పటికీ గొడవలు రావు. ఇదైతే రుజువు చేయబడ్డదే కదా. ఈరోజు నేను వచ్చి కూర్చొని చెప్పడం అని కాదు. ఇట్ ఈస్ అ ప్రూవెన్ డాక్యుమెంట్ ఇన్ ఎనీ సర్కమ్స్టాన్సెస్. ఇఫ్ యూ గో ఫర్ ఎనీ యూనివర్సిటీస్ అమ్మ, సైకియాట్రిస్ట్ నుంచి హిప్నటిస్ట్ వరకు, యూత్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, నేను కాకుండా నా దగ్గర లేనిది వేరే వాళ్ళ దగ్గర ఏమున్నది అనేది ఇట్ ఈస్ అ యూనివర్సల్ ఫ్యాక్ట్. ఇప్పుడు మీరన్న విషయం ధర్మం వైపు అనేది ఏంటంటే అమ్మ, ఒక స్త్రీ ఊహించబడ్డ మొట్టమొదటి పురుషుడు భర్త, అదే ధర్మం కదా. ఇక్కడ ఏమి ఊహిస్తున్నారు ఇప్పుడు? ఫ్లెక్సిబిలిటీస్, 6 అడుగులని 7 అడుగులని, అందంగా ఉందా అని, జుట్టు బారెడు ఉందా అని, ఈ చీర కట్టు ఉందా అని, ఎర్రగా ఉందా అని, బుర్రగా, ఇన్ని ఆలోచనలు వచ్చిన వాళ్ళు సుఖపడరు.
ఒకప్పుడు ఏం సుఖపడేవాళ్ళంటే అమ్మ మనసు సుఖపడేది మొదట. వచ్చేవాడు శ్రీరాముడు, వచ్చే స్త్రీ నా ఇంటి మహాలక్ష్మి అన్న ఈ ఊహలో అదేందో అప్పుడు మరి అందరూ అందంగానే ఉండేటోళ్ళు. అంటే అప్పటి కుటుంబాలు అలా ఉండేటి, జుట్లు బారేడు ఉండి కాళ్ళకి పసుపు పెట్టుకొని ఆ చీర అవి వేసుకునే లంగా జాకెట్టే కానీ, ఆ చూసే ఆ నయనాలకి పెట్టే కాటుకలే కానీ, మాట్లాడే ఆ పద్ధతులు సిగ్గుతో, కొంచెం ఆలోచనతో, కొంచెం బిడియంతో, భయంతో అదొక రెస్పెక్టబుల్ గా ఉండేది కదా. ఇప్పుడుందా నా తల్లి? లేదు. ఇప్పుడు ఏంటంటే మొన్న రీసెంట్గా విషయం చెప్తున్నాము, ఫోటోలో చూసి అబ్బాయి ఓకే అని వేశాడు, స్వీట్ డబ్బా పట్టుకొని పోయారు ఇక మనోళ్ళు. చూడగానే ఒకటేసారి వామ్మో నాకు వద్దు అని వెనక్కి జరిగిందట. ఇది లైవ్ మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారేమో స్వామి ఆడ చెప్పేసిండని ఫేస్ చూసేసి వద్దనేసుకున్నారు వాళ్ళు అంతే. ఇక ఫోటోలో ఏమో డిజిటల్ గా కదా, యానిమేషన్, మానిటరింగ్, సాఫ్ట్నెస్ అది ఇది, ఇంకా పెదాలని కూడా ఇట్లున్నాయి దాన్ని ఇట్లా పెడతారు ఇన్ని వేసింది. అక్కడ పోయినాక భయపడిపోయి పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది. 24 లక్షలు 3 ఎకరాలు 4 ఎకరాలు ఏదో సంథింగ్ ఏదో అయిపోయింది మొత్తం. ఇంకా వాళ్ళు పెద్ద డిసైడ్ అయిపోయారు. ఇక తర్వాత పోయి చూసినాక క్యాన్సిల్ అయింది. ఒకప్పుడు పెళ్లి సంబంధాలు క్యాన్సిల్ కాకపోయేటి, ఎందుకు తెలుసా తల్లి? వంశంలోనే పిల్లని చూసేవాళ్ళు, వంశంలోనే పిల్లగాడు అయిన వాళ్ళని 7 తరాల లోపే చూసేవాళ్ళు. 7 తరాలు అనేది కూడా ఇక్కడ తెలుసుకోవాల్సి. 7 తరాలు ఎవరు మళ్ళీ? అది కూడా పెద్ద సమస్య. ఇక్కడ చాలా మంది 7 తరాలంటే 7 జన్మలు ఎత్తిన తరాలు అనుకోవడం పొరపాటు. 7 తరాలంటే మేనత్త, మేనమామ, పిన్ని, బాబాయి, తాత, తర్వాత అమ్మమ్మ వరుసల నుంచి ఇట్లా పైకి చూసేది ఒక వరుస. ఇటువైపు నుంచి కూడా అదే వరుసలు. లాస్ట్ మీ నాన్న వరుసనే 6వ తరం వరుస, 7వ తరంలో నువ్వు ఉంటావు. ఇది 7 తరాల వరుస. ఇప్పుడు 7 తరాలు అనేసరికి మనోళ్ళు పెద్ద ప్రశ్నలాగా ఆలోచిస్తున్నారు కదా, నాన్నకు నాన్న నుంచి నాన్న అట్లా ఆలోచిస్తున్నారు. కానీ అది కాదు, మేనత్తలు కూడా నీ తరం, మేనమామలు నీ తరం, అమ్మమ్మలు కూడా నీ తరం. ఎందుకంటే మన వరుసలోనే వచ్చేవాళ్ళు. మేనబావలను చేసుకునే కార్యక్రమం ఆంధ్రాలో ఎక్కువ శాతంగా చూస్తాం. మేనమామలు, మేన భావలను చేసుకునేదేమో తెలంగాణలో చూస్తాం. మామలను అక్కడ చేసుకుంటారు, ఇక్కడ ఏది చేసుకుంటారు అంటే దాని అంతరార్థం నేను మరోసారి చెప్తాను. మీరు అన్నట్టుగా అమ్మ, ఎవరినైతే ఈ తల్లిదండ్రులు చెప్పుతారో చెప్పిన వ్యక్తిని స్త్రీ ఊహించగలదు. అదేవిధంగా 5గురు మహాపతివతల గురించి చెప్పి గొప్ప గొప్ప గుణగణాల గురించి చెప్పినప్పుడు స్త్రీతత్వం ఎలా ఉంటుందో అని చెప్పినప్పుడు 18వ ఏట పురుషుడు ఊహించుకున్న స్త్రీయే ఆ పెళ్ళి అయ్యే రోజు ముందు ఇద్దరి మధ్యలో నుంచి తీసే ఆ పరద. అక్కడ ఇద్దరికి తెలిసిపోతుంది రాముడు సీత అన్న ఆ ఊహ వచ్చేస్తున్నప్పుడు. చీకటి చాలా ప్రమాదకరమైనది ఈ రోజుల్లో. ఒకప్పుడు చీకటి సుఖవంతమైనది. కొంచెం వైల్డ్గా చెప్తాం మేము, ప్రేక్షకులకు అర్థం కావాలి కాబట్టి. ఒక స్త్రీని ఒక పురుషుడు, ఒక పురుషుడిని ఒక స్త్రీ కామంతోని కాకుండా మనస్సుతోని మీరు అన్నట్టుగానే ధర్మంగా నా హక్కు, నా భార్య, నా ఇల్లు, నా సంసారం అని 25-30 మంది ఉమ్మడి కుటుంబాలు ఉండేవి ఒకప్పుడు. వాళ్ళందరికీ అమ్మ ఒక రూమ్ ఉండేది, అందులోనే శారీరక కలయిక అందరూ. ఇప్పటికీ కొన్ని ఊర్లు ఉన్నాయి అలాగా. శారీరకంగా ఆ రూమ్లో ఎవరైనా ఉన్నారు అంటే మిగతా వాళ్ళు అండర్స్టాండ్ చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి, డిస్టర్బ్ చేయకూడదు. అంటే ఈ తరుణం ఉన్న పెద్ద పెద్ద కుటుంబాలు ఉన్నాయి ఇప్పటికీ. అలా ఉన్నప్పుడు వాళ్ళకు కూడా ఒక అర్థమయ్యేది. అంటే ఏకాంత సమయం అనో, లేకపోతే వాళ్ళిద్దరికి సంబంధించిన విషయం అనో, భార్యాభర్తలు అన్న విషయం ఉండేది. ఇక్కడ చీకట్లో కేవలం ఒక దీపం మాత్రమే ఉండేదమ్మా. అప్పుడు ఏం జరిగేది తెలుసమ్మా? ఇది చాలా మైక్రో లెవెల్ ప్రశ్న మీరు అడిగింది. ఒక స్త్రీని నిజముగా, ఒక పురుషుడిని నిజముగా అంతరాత్మతో చూసుకునే సమయం. ఇంత వెలుగులో కూడా అసలైన అందమని, అసలైన మనస్సు అని చూడలేకపోతున్నారుగా. చీకట్లో చూసే ఆ మనసు ఎన్ని కుటుంబాలను నిలబెట్టేసింది ఈరోజు చూసారా? తరాలు నిలబడిపోయినాయి. ఇప్పుడు ఇంత వెలుగులో కూర్చొని అంతటి మెత్తటి పరుపులో ఉండి కూడా జీవితాన్ని ఎందుకు గెలుస్తలేరనంటే ఈయన గారు శారీరక వ్యామోహానికి మాత్రమే, అదేదో ఎంటర్టైన్మెంట్ లాగానో అదేదో రిలీఫ్ కోసం మాత్రమే వెళ్ళడము. ఇందులో ఇంకో సెన్సిటివ్ డిస్కషన్ కూడా చాలా అవసరం ఏముందంటమ్మా, నేను గతంలో కూడా ఒకసారి చెప్పాను. ధర్మం అనే విషయం కాబట్టి ధర్మంలో ఉన్న చిన్న చిన్న మైక్రో లెవెల్ పాయింట్స్ ఏంటంటమ్మా, ఒక స్త్రీ విషయము చాలా మట్టుకు ఊహించి ఆ ఆలాపనాన్ని అనుభవిస్తారు వాళ్ళు. అంటే భర్త పువ్వులు తెస్తాడని, బట్టలు తెస్తాడని, ఇంకా లేకపోతే ఇంకేదో కొనుక్కొస్తాడని ఆలోచిస్తారు. కోరికలతో ఆలోచించి ఏం చేస్తారు? భర్త రాగానే ఏం తెచ్చినా వాళ్ళు స్వీకరిస్తారు, అది వేరు విషయం కదా. ఇక్కడ పురుషుడి విషయం చెప్తున్నాం. అందరికీ ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల రీత్యా అమ్మ, పురుషుడు కళ్ళు చాలా పెద్దగా అయిపోయాయి. ఎందుకంటే పురుషులు మనల్ని, అంటే ముఖ్యంగా నన్ను శివరుద్ర సాధు అని కొన్ని ప్రశ్నలు కామెంట్లో చెప్పినా నేను సిద్ధమే వాళ్ళకి. పురుషుడి కళ్ళు చాలా పెద్దగా అయిపోయాయి. ఇప్పుడు ఇక్కడ చూడలేనిది ఇంకొకటి ఎలా చూడవచ్చును అన్న ఆలోచన వచ్చేసి
ఒకప్పుడు ఇద్దరు చీకట్లో ఉండేసరికి స్త్రీ అయినా పురుషుడైనా ఇద్దరి ప్రపంచాలు అంతరాత్మ. ఇక్కడ ఏమైపోయిందంటే అమ్మ, ఇప్పటికీ కూడా ఈ రతి అని కాకుండా స్త్రీ ఎప్పుడైనా కూడా సెన్సిటివ్నెస్ ఎక్కువ శాతంగా ఫీల్ అవుతారు. అలాగా కామంలో కూడా మీరు గమనించండి, ఈ రోజుల్లో రేప్ కేసులే కానీ, ఇంకా అత్యాచారాలు కానీ, బలాన్మరణలు జరుగుతున్నాయి కదా స్త్రీలపైన. దీని ఉద్దేశం ఏంటంటే అమ్మ, ఒక స్త్రీతోని పురుషుడు ఈ వెలుగులో ఈ శారీరకమైన కార్యక్రమాలు కానిచ్చినప్పుడు ఏం చేస్తాడంటే పూర్తిగా చూసేస్తాడు. చూసినప్పుడు ఏం జరుగుతుందంటే అమ్మ, అదే విధంగా స్త్రీ పురుషుడిని చూడదు మొత్తం. ఇదైతే వివరణ. నాకు తెలిసి ఏంటంటమ్మా, దీనికి డాక్యుమెంట్స్ కూడా చాలా వచ్చాయి. ఆ మధ్య పెద్ద డాక్యుమెంట్ ఒకటి కూడా ఒక ఆవిడ సైకియాట్రిస్ట్ రిలీజ్ చేశారు. 83 పేజీలు 84 పేజీలు అది. ఇక్కడ ఏమైందంటే ఎప్పుడైతే కళ్ళు మూసుకోవడం జరుగుతుందో ఈ శారీరకంలో, వాళ్ళ యొక్క అంతరాత్మని మనస్సుని ఏకం చేశారు అని అర్థం. ఎక్కడైతే కళ్ళు తెరిచారో అమ్మ, అక్కడ ఏం జరుగుతుందంటే ఎక్స్పెక్టేషన్స్ ఇద్దరి మధ్యలో తేడాలు వస్తాయి. ఆ ఎక్స్పెక్టేషన్ ప్రమాదం. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను. ఆ ఎక్స్పెక్టేషన్ ఏంటంటమ్మా, ఈవిడే ఇలాగ ఉంటే మరి ఆవిడ ఎలాగ ఉంటుందన్న ఊహ ఈ కళ్ళ ద్వారా తెలుస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ఏ మైక్రో లెవెల్ సైకియాట్రిక్గా ప్రూవ్ అయిన డాక్యుమెంట్ అది. ఇప్పుడు తాగుబోతుల దగ్గరకు వస్తాం. ఆయన గారు ఏం చేస్తారంటే, అక్కడెక్కడో ఫ్యాషన్ షోలో ఎవరినో చూస్తారు నగ్నంగానో అర్ధనగ్నంగా వచ్చేవాళ్ళని. ఆ మైండ్ సెట్తోని ఎక్కడ ఉన్న అభం శుభం తెలియని ఒక శరీరాన్ని ఊహిస్తారు వాళ్ళు. ఆ విధంగానే జరుగుతుంది రేప్ అనేది కూడా ప్రూఫ్ అయినది. ఇక్కడ మనం ఏది అబ్నార్మల్గా మాట్లాడలేదు. శరీరం ఇంత ప్రమాదమైనదని ఆ రోజు దానికి దైవాధీనమైన ధర్మాన్ని అప్పచెప్పారు మన పెద్దలు. నేను అడిగిన ప్రశ్నకి కేవలం నేను ధర్మమే మాట్లాడినా, ఇంకా కామం లోపలికి రాలే. ఇంత ధర్మం ఉన్న వాళ్ళు కామం అనేది వాళ్ళ జీవితంలో చాలా చిన్నగా అవుతుంది. ఇక్కడ చూసారా, కామం గురించి జీవితాలు నాశనం అవుతున్నాయి. లక్షలు, కోట్లు, మెట్లు, పోలీస్ స్టేషన్లు ఎక్కడెక్కడికి పోతున్నారో అంటే వెరీ 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 ఫన్నీయెస్ట్ ఆన్సర్ ఏం తెలుసా అంటే, నన్ను సుఖపెడతలేడు, నేను సుఖపెడతలేనంట, నాకంటే మంచిది అందగతుందంట, లేకపోతే నాకంటే వాళ్ళు ఉన్నారంట అన్న వర్డ్స్ ఎంత దిగజారే విధంగా కొడుతున్నాయి దెబ్బలు తెలుసా అమ్మ. మరి మనస్సు చాలా వివరంగా, ఒక ఆవిడ ఏమనేస్తుంది డైరెక్ట్గానే, ఆయన మొగోడు కాదు స్వామి అని చెవులో చెప్తుంది. మొగోడు కాదు అని అన్నప్పుడు ఎలా ప్రేమించారు? 1 సంవత్సరం ప్రేమించుకున్నారంట. అంటే ఇప్పుడు ఎందుకు అది చేస్తలేరు అంటే పిల్లలు కాలేరు అని అన్నది. ఓకే, పిల్లలు కాలేరు అంటే ఫెర్టిలిటీస్ ఉన్నాయి, ఇన్ఫర్టిలిటీస్ ఉన్నాయి, లాట్ మెనీ సోర్సెస్ ఉన్నాయి కదా అని అడిగితే ఏమంటారంటే, అలా అవసరం లేదు స్వామి, ఇప్పుడు ఒప్పుకోవట్లేరు అని. అంటే ఇక్కడ ఏమవుతుందంటే అమ్మ, ఒకసారి కామం దాచుకొని చేసుకుంటారుగా ప్రేమించుకున్నప్పుడు, అది చాలా మంచిగా అనిపిస్తుంది. ఒక్కసారి ఈ పెళ్ళి అయిన తంతు పడగానే ఇద్దరు ఓపెన్ అయిపోతారు కదా, ఇది ఇంతైనా అన్న కాడికి వచ్చింది. అక్కడ వీళ్ళకి దెబ్బ పడుతుంది. మీరన్న విషయంలోనే ఇప్పుడు కామం అనే దానికి వస్తే, ఒకప్పుడు కామం జరిగేది కేవలం చీకటి సమయంలోనే. ఉదయం లేచి స్నానాలు, మంగళ స్నానాలు ఆచరించి పొలాలకు వెళ్ళిపోతే ఆ భార్య సద్దన్నం కట్టుకొని వస్తే ఆ అన్నం తినేటప్పుడు కూడా వీళ్ళు ప్రేమతోనే తినే ఆ ఆప్యాయతలు వేరే దగ్గర. మరి కామం అనేది తక్కువ శాతంగా ఆప్యాయత అనేది ఎక్కువ శాతం అయ్యేది. కామం అనేది ఎండ్ స్టేజ్ తల్లి. మీరు అన్నది లవ్కి అయినా సరే, ఎఫెక్షన్కి అయినా ఎండ్ స్టేజ్. ఈ ఎండ్ స్టేజ్ కోసం ఎంతమంది ఎండ్ అవుతున్నారు చూసారా? ఇప్పుడు మీరు అన్న మోక్షం, మీరు అన్న ధర్మం, తర్వాత కామైన మోక్షం ఏం తెలుసా అమ్మ? ధర్మంగా ఎవరైతే నియమాలని, నీతి నిజాయితీని, నా ఇల్లు నా సంసారం అని పాటించి, దేవుడున్నాడు, పెద్దలున్నారు అండగా అని చెప్పేసి వాళ్ళ నైతిక విలువలని కాపాడుకుంటూ వస్తారు, ఆ స్త్రీ నా కుటుంబాన్ని, నా ఇల్లు నా సంసారాన్ని అని చెప్పేసి పచ్చడి మెతుకులను కూడా కమ్మగా స్వీకరిస్తుందో, ఆ ఇద్దరు భార్యాభర్తల మధ్యలో జరిగే ఆ సంభాషణ మీరన్నట్టుగానే మోక్ష మార్గానికి దారి. అసలు మోక్షం కామంతో సంబంధం ఎలా ఉంది గురువుగారు? మోక్షం అనేది పుణ్యం. మోక్షం అనేది ఏదైనా దాన ధర్మాలు, లేకపోతే మోక్షం అనేది ఇంకేదైనా గొప్ప కార్యక్రమాలు అంటే అమ్మ, శరీరంలో ఒక స్త్రీ ఒక పురుషుడి యొక్క ఏమలా చెప్పొచ్చు అంటే అమ్మ, ఒక మనిషి యొక్క ఎండ్ స్టేజ్ని మళ్ళీ బ్రతుకున్నది అని రుజువు చేయడానికి ఉన్న ఒకే ఒక దేహం ఈ పురుషుడి దేహం భర్త రూపంలో, ఇంకొక దేహం భార్య రూపంలో. నువ్వు వేరే ఎవరి దగ్గర ఉండలేవు అంత హక్కుతో. వేరే వాళ్ళ దగ్గర మీరు గమనించాల్సిన, చాలా మంది తెలియాల్సిన విషయం, వీ డూ సెక్స్ విత్ అదర్స్ బట్ నాట్ రెస్పాన్సిబిలిటీ. ఇది ఉంది కదా. ఇప్పుడు ఎక్కడైనా చూడండి, చాలామంది అంటారు మేము యూరోప్ పోయాము, లండన్ పోయాము, గోవా పోయాము అని అంటున్నారు. ఫిజికల్ అటాచ్మెంట్కి పోతారు కానీ మానసికంగా అటాచ్మెంట్కి పోగలరా? పోలేరు కదమ్మా. కాబట్టి ఏంటంటే ఎవరైతే ఊహతోని కానీ ఆలోచనతోని కామాన్ని గెలుస్తారో ఖచ్చితంగా 7 జన్మల బంధం అది. ఇది 7 జన్మల బంధానికి ఎందుకు వచ్చిందంటే, ఒక భార్య ఒక భర్త మాత్రమే 7 జన్మలు ఉండగలడు. వాళ్ళిద్దరికీ ఉన్నది. ఒక మానవ శరీరం 84 సార్లు పుడుతుందమ్మా. చాలాసార్లు చెప్పాము కూడా.
మనిషి శరీరం 84 సార్లు పుడుతుంది, 7 సార్లు కాదు. ఉమ్. 7 సార్లు భార్యాభర్తలు మాత్రం పుడతారు. 7 జన్మల బంధం అని చెప్పేసి ఓహో. మనం మాంగళ్య బలంలో వింటాం ఆ మాట. అవును. పురోహితులు తర్వాత పెద్ద పెద్ద వ్యక్తులు చెప్తున్నప్పుడు ఉమ్, ఉమ్. 7 సార్లు మీ హస్బెండ్ని మీరు కోరుకోవచ్చును, తండ్రి తదాస్తు అనవచ్చును. 7 సార్లు అయితే ముమ్మాటికి తప్పదు, ఖచ్చితంగా. 7 తరాలు అనేది మనం అదే. కోరినా కోరకపోయినా. అక్కడ మళ్ళీ ఇంకో ప్రశ్న ఏముందంటే 7 తరాలు అనేది అదే మరి. ఆహా. నీ వాళ్ళే వీళ్ళు, ఈ 7 తరాల్లో మీ వాళ్ళే, ఆ మేనత్తలు వీళ్ళంతా నీ అణువులే. ఉమ్. వాళ్ళ అణువులోనే నీవు పుట్టావు కాబట్టి 7 తరాల్లో నీ పోలిక ఉంటుంది చూడండి ఒక దగ్గర. ఆ. ఖచ్చితంగా మేనత్త పోలిక అని అంటారు, చిన్నమ్మ పోలిక అంటారు, కనీసం ఎక్కడో ఒక ఐబ్రోలానన్న పోలిక, పోలిక. ఏదో మాటల్లో కానీ చెవ్వో లేకపోతే ఇంకేదో పోలిక అంటారుగా. అవును. ఇలాంటి పోలికలు అనేది 7 తరాలు చూడడానికి ముఖ్యమైన కారణం. ఉమ్. ఓపెన్గా చెప్పాలంటమ్మా, ఇప్పుడు 7 తరాలు చూసే పంతులు లేరు. ఉన్నారా? చూస్తున్నారా? ఇప్పుడు పంతులు కానీ పురోహితులు పెళ్లి చేసే వాళ్ళందరూ పెళ్లి ముహూర్తాలు పెడుతున్నంత బలంగా ఉమ్. వాళ్ళ యొక్క నక్షత్రాల బలాన్ని పెడతలేరు. ఉమ్. శ్రీకాల సర్పదోషాన్ని తీసేసిన పురోహితులు, శ్రీకాల సర్పం అంటే రాహు కుజువు సర్పదోషాలకు సంబంధించిన ఈ దోషాలు పోయిన తర్వాత ఉమ్. అదే పరిస్థితుల్లో పెళ్లి కాకుండా పిల్లలు కాకుండా చాలామంది ఎందుకున్నారంటే అమ్మ, ఆ. తీసేవాడు కారణ జన్ముడైతేనే ఆ పాపం పోతుంది. ఓ. అంత సులభంగా పోతుందా? ఇప్పుడు పరమాత్ముడు పెట్టిన ఒక శాపమే కానీ ఒక పాపమే నువ్వు చేసుకున్న గత జన్మల పుణ్యాలే కానీ వచ్చేవాడు కారణ జన్ముడైతేనే, ఉమ్. తీసేవాడు కారణ జన్ముడైతేనే అయిపోతాయి. ఇది రుజువు చేయబడ్డది. 60-70 సంవత్సరాలు ఉన్న పురోహితులు ఈ మధ్య కరువు అయ్యారు. అవును. వెరీ యంగ్ వస్తున్నారు. వాళ్ళు కూడా కొంచెం నీట్గా డ్రెస్సింగ్, తర్వాత పూజా గది నుంచి బయట మనం గుడి నుంచి బయటికి రాగానే దే వియర్ శాండిల్స్ ఆర్ షూస్, జీన్స్, టీషర్ట్ వేసుకొని ఇంకా వాళ్ళు కొంచెం ఆ స్టైల్ వేరే అయిపోతుంది కదా. అలాంటి తత్వం ఈ రోజుల్లో ఏర్పడినప్పుడమ్మా ఉమ్. నిజమైన తత్వం లేదు. మోక్ష మార్గం అనేది ఏంటంటే అమ్మా, పుణ్యం కొద్దీ నీ పిల్లలని 11-12 మందిని ఒకప్పుడు కనేవాళ్ళు కదా. అవును. కనేవాళ్ళు కూడా సుభిక్షంగా ఉండేవాళ్ళు. ఉమ్. సాఫ్ట్వేర్స్ లేరుగా అప్పట్లో, లక్షల లేదు. జీతం లేదుగా. అదే గొడ్డు కారం తిన్న తర్వాత ఎక్కడ తింటే మోక్షం వస్తుంది చాలామందికి తెలియాలమ్మా. నీ ఇంట్లో నీవు కష్టపడి తిన్న తిండితోనే మోక్షం దొరుకుతుంది. ధర్మంగా సంపాదించిన సొమ్ము. ధర్మంగా ఉమ్. నీ ఇంట్లోనే ఎందుకు తినాలంటున్న వర్డ్ ఏంటంటే, ఉమ్. ఈ రోజుల్లో ఇంట్లో తింటలేరమ్మా పిల్లలు, ఉమ్. అసలు తింటలేరు. మీరు గమనించాల్సింది బయట నేను food. బయట ఫుడ్ అయిపోయి నేను తినేసి వచ్చాను అనేస్తున్నారు కదా. అవును. మీరు ఎక్కువ శాతం గమనించండి. నాకు తెలుసమ్మా, ఉమ్. ఒంటరిగా స్త్రీలు తింటున్నారు భోజనం ఈ రోజుల్లో. పురుషుడు 90% తాగి రావడము లేకపోతే ఇంకేదో చేసి వస్తున్నాడు. 10% వంచోళ్ళు ఉన్నారు. ఆ. పిల్లలు కూడా తినేసేస్తున్నారు కదా. అమ్మ మాత్రం ఒకతే తింటుందమ్మా ఇంట్లో అన్నం. అది కూడా అమ్మ కూడా ఎవరితో తింటుంది తెలుసా? తోడు ఉమ్. సీరియల్తో కూర్చొని తింటుంది. ఆయనతో మాట్లాడుకోవడానుకున్నదే వాళ్ళు. అదే నాన్న వచ్చినప్పుడు పిల్లలు వచ్చినప్పుడు కూర్చొని తింటే కొట్లాడుకుంటాం మనం, బాధలు తెలుస్తాయి. అందరం పంచుకుంటే అవును. ఆ వండిన కుండలో ఏముంటుందో పిల్లలకు తెలియదమ్మా. ఉమ్. అందులో అమ్మ కష్టం ఉన్నదా నాన్న కష్టం ఉన్నదా తెలియకుండా నువ్వు ఇచ్చే 200-300 అందరు గెట్ టుగెదర్గా వేసేసుకొని తినేసి వస్తే కడుపు నిండుతుంది. అవును. అసలైన కడుపు మాడుతుంది ఎవరో తెలుసా అమ్మ? ఇంట్లో స్త్రీలకే మాడుతుంది. అవును. ఇది ముమ్మాటికి ఒప్పుకోవాల్సిందే. అవును. ఫ్రిడ్జ్ తీయండి ఒకసారి, వారం రోజుల మెనూ ఉంటుంది అందులో, అన్నీ అదే స్టోర్ అయి ఉంటాయి కదా. మరి పిల్లలు తినాలనే వండితే మరి పిల్లలు ఎక్కడ తినకుండా ఉంటే మరి ఆ తల్లికి బాధ. వృధా చేయలేము, పాడు చేయలేము, డబ్బులతో తెచ్చుకున్నాయి. ఉమ్. పెద్ద మనుషులు ఉంటే ఓకే తినేస్తారేమో, కానీ ఈ రోజుల్లో ఇండివిజువాలిటీ ఫ్యామిలీస్ ఎక్కువైపోయినాయి అమ్మా. అవును. కాబట్టి చూసారా, అక్కడ లేని సుఖము పరమాత్ముడు ప్రత్యేకంగా పెట్టిండంటే నమ్ముతామా అమ్మ? ఉమ్. అదే కదా. పెట్టిండొచ్చా? పెట్టలేడు. పెట్టలే. చితి మీద ఎందుకు కాల్చాలంటారు తెలుసా మనిషిని? ఆ. కాలేటప్పుడన్నా కనీసం అరుస్తావు నువ్వు అని. ఆ కాల్చేటప్పుడు ఉమ్. నీ శరీరం ఎంత తీయగా ఎంత ముద్దుగా ఇట్లా చిన్నగా పౌండ్స్ పౌడర్ పెట్టి ఫెయిర్ అండ్ లవ్లీ పెట్టి నీట్గా సాఫ్ట్గా పెంచుకున్నావు కదా. ఉమ్. ఆ శరీరాన్ని అక్కడ తెల్ల బట్ట మీద ఎందుకు పెడతారంటే, ఒక మచ్చ చూపెట్టు, ఒక జోబు చూపెట్టు, నువ్వు ఏదైనా తీసుకొచ్చేది ఉందా అని చూపిస్తే అందులో మచ్చ ఉండదు, జోబు ఉండదు తేయడానికి. అవును. ఆ తెల్ల బట్టలో ఎందుకు చూస్తారంటే అమ్మ, నీ వచ్చేటప్పుడు పవిత్రంగానే వచ్చావు, పోయేటప్పుడు పవిత్రంగానే పోతున్నావు, కానీ పుణ్యం లేకుండా పోవడం చేత నిన్ను కాల్చడం జరుగుతుంది. బాగా గమనించండి. కొంతమందిని కాల్చనియరు మన వాళ్ళు బాధపడి, ఎందుకంటే మా జ్ఞాపకం కావాలి, మేము సమాధి పెద్ద కట్టుకుంటాము, పాలరాతితో కట్టుకుంటాము అంటారు కదా. ఒక చితి కాలకపోతే ఉమ్. మరో జన్మ కష్టంగా రాదు. కొంతమందిని చూడగానే ఏమనిపిస్తుంది అంటే అమ్మ, ఏ జన్మ పుణ్యం చేసుకున్నాడో, ఎంత నిమ్మలంగా ఉన్నాడు మనిషి, అవును. ఆస్తులన్నీ కూడా పెట్టేసేసి అలా బాల్కన్లో లగ్జరీగా తిరుగుతున్నాడు అని అనిపిస్తుంది కదా. ఈ జన్మ పుణ్య ఫలితం కాదు, ఉమ్. ఏదో జన్మలో చేసుకున్న పుణ్య ఫలితాన్ని పరమాత్ముడు పుట్టిస్తాడు. మోక్షం అంటే ఏం తెలుసా అమ్మ? ఉమ్. మనిషి దగ్గరికి అన్ని రావడం కాదు, మనిషి అన్ని తెచ్చుకొని సుఖం అనుభవించడం. అనుభవించటం. ఇదే కదా మీరు అన్న ధర్మము, కామము, మోక్షం. ఈ మూడు కేవలం ఒక ఆడ ఒక మొగ
అందులో భార్యాభర్తలకు మాత్రమే వర్తిస్తాయి. ముఖ్యంగా చాలామంది చెప్తున్నాం, మోక్షం అనేది యువకులకి వర్తించదు, కామము వర్తించదు. మీరన్న ధర్మాంధ కామములు అనేది కూడా పరమాత్ముడి ఆజ్ఞతోని మాత్రమే నీ యొక్క శరీరాలకి పుట్టక ముందుకి అక్కడ ఆకాశ మార్గంలో ఆయన గారు చేసే స్వర్గపు పెళ్ళిళ్ళల్లో ఆత్మలకు జరుగుతాయి. మీ ఇద్దరు కలవాలి అని అప్పుడు మాత్రమే ఆత్మలకి, అంటే నీ యొక్క సోల్స్ తోని ఫస్ట్ డిసైడ్ అవుతుంది ఈ ఆత్మ ఈవిడకి, ఈ ఆత్మ ఈయనకి అని. ఆ డిసైడ్ అయిన శరీరాలే ఇప్పుడు భూమండలంలో కలుస్తాయి. కాబట్టి ఏంటంటమ్మా, పెళ్ళిళ్ళు నిర్ణయించబడేటి స్వర్గంలో అని చెప్పి రాసింది కదా స్లోగన్, ఊరికే లేదు కదా. ఎక్కడ మీరు బాగా గమనించాలి, భాగమతి అంటే మీకు తెలుసా, పేరున్నా ఉండవచ్చు, హైదరాబాద్ పేరు భాగ్యనగరం. 3.5 కిలోమీటర్లు ఆ కులీ కుతుబ్ షా వంశస్థులు ఆయన గారు దాని మీద వెళ్తూ 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 గుర్రం అక్కడ పెట్టి ఆ బుడదలో ఈత కొట్టుకుంటూ అటు పోయేవాడంట. ఆవిడనేమో చిన్న ఈ బజార్ లాంటి దాంట్లో ఒక వ్యాపారం ఏదో చిన్నది ఏదో చేసుకునేదంట. ఆవిడ అందాన్ని చూడడానికి పోయేవాడంట. మరి ప్రేమ అంత గొప్పది కాకపోతే ఆ మూసీ నదులు ఎందుకు పెడతాడు తండ్రి దారి? వాస్తవంగా ఆయన రాజు కాబట్టి ఆ రాణిని ఎత్తుకరామని చెప్పొచ్చుగా, ఎందుకు ఎత్తుకరాలేడు తల్లి? వివరంగా ఆలోచించండి. ప్రేమ ఎత్తుకొస్తే రాదు, ఎత్తుక్కుంటూ 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 పోతే ఒక్కసారి చూసే ఆ చూపు మళ్ళీ ఆ బురదలోకి లైఫ్ టైం వెళ్ళిపోమని వెళ్ళిపోతాం. ఆ చూపు కోసం వెళ్తారమ్మా. ప్రేమ అలా పుడుతుంది, నాకు తెలిసి అలానే పుడుతుంది. నాకు తెలిసి ఇంత జనరేషన్లో, ఇంత స్పీడ్ జనరేషన్లో కూడా అలానే పుడుతుంది ప్రేమ, అంతే కదా. సడన్ గా పుడుతుంది, భయంకరంగా పుడుతుంది. ఎట్లా అంటే ఏడబడతాడ పుట్టేస్తుంది, అదొచ్చిన సమస్య. వాళ్ళు ఏమనుకుంటారు, కానీ అలా అనకూడదు. నిజమైన వాళ్ళు, నిజమైన ప్రేమికులు కూడా ఉన్నారు ఇక్కడ. పాపం వాళ్ళు అనుకుంటారు ఈయన మా మీద పడ్డాడని. ధర్మాంధం మోక్షం అనేదమ్మా ముఖ్యమైనది. ఇలాంటివి చెప్పట్లేరు. నేనేమంటా అంటే పురోహితులు చెప్పాలి తల్లి, మోక్షము ధర్మము చెప్పవలేను. పెద్ద మనుషులు అయిన తర్వాత ఆడపిల్లలకి రీతి నేర్పించడం ముఖ్యమైనది, పురుషుడికి రీతి నేర్పించడం ముఖ్యమైనది. ఎందుకంటే అమ్మాయిలు ఈ రోజుల్లో మెచ్యూరిటీ 13-14 ఇయర్స్ వచ్చిన తర్వాత అమ్మ 16th 17th ఇయర్ వచ్చేసరికి వాళ్ళ శరీరాలు ఒకసారిగా చూస్తే 25-30 సంవత్సరాలలాగా అయిపోతున్నారు. వయసు ఎక్కువ. ఎందుకంటే అమ్మ హైబ్రిడ్ ఫుడ్, హైబ్రిడ్ వాతావరణము, వీటన్నిటికి మించి హైబ్రిడ్ ఐస్. నువ్వు చూసే ఈ యూట్యూబ్ కానీ, ఈ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఏమవుతుందంటే బాడీలో మొబిలైజేషన్ ఎక్కువ ఉన్నది.